ఎంక్వైరీకి సహకరించండి. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? నేను మా హస్బెండ్ ఇద్దరమే మేడం. అయితే నిన్న మీరు ఊరెళ్ళారు, ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారు అంతేనా? అవును మేడం. మీ హస్బెండ్ దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది అంటే ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరితోనైనా ఆయనకు చంపుకునేంత శత్రుత్వం లేదు మేడం. జనార్దన్ ఇంతకు ముందు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా? ఒకసారి వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళాడు. నేనంతగా గమనించలేదు. ఓ కాంట్రాక్టర్ బెదిరిస్తున్నాడని ఈ మధ్య చెప్పారు మేడం. ఐ సీ. ఆ జనార్దన్ నా భర్తను పొట్టను పెట్టుకున్నాడు మేడం. ఆ జనార్దన్ కూడా చనిపోయాడు. చూడండి, ఇక్కడ జరిగింది చూసినప్పుడు ఇద్దరు ఆవేశంతో ఒకరినొకరు కాల్చుకొని చనిపోయినట్టుగా తెలుస్తుంది. నా భర్త ఆవేశపరుడే గాని మనుషుల్ని చంపేంత దుర్మార్గుడు కాదు మేడం. ఆ విషయం ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎలా చనిపోయారన్న విషయం త్వరలోనే తెలుస్తుంది. అవసరమైతే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే మేడం. కానిస్టేబుల్స్, సదా మేడం. ఆ సీసీ కెమెరాలో మర్డర్ జరిగిన రోజు సీసీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేయండి. ఓకే? అలాగే మేడం. అక్క ఊరుకా అక్క, ఇలా ఎన్ని రోజులు బాధపడుతుంటావు? ఎలా బాధపడకుండా ఉండగలనరా? ఆయన లేకుండా ఎలా ఉండగలనరా? ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం. ఐమ్ సారీ. చూడమ్మా, చనిపోయిన మీ భర్త జనార్దన్ గారి గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. కాంట్రాక్ట్ విషయంలో ఆయన టెన్షన్ చూడలేక చాలా సార్లు వదిలేయమని చెప్పాను మేడం. అంతా మా కర్మ. చివరికి ఇలా జరిగింది. ఇంజనీర్ శ్రీకుమార్ కి మీ భర్తకు ఇంతకు ముందు ఏమైనా గొడవలున్నాయా? అలాంటి గొడవలేమీ లేవు మేడం. చూడమ్మా, మీకు తెలిసింది పూర్తిగా చెప్తే మా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. ఒక కాంట్రాక్ట్ బిల్ విషయంలో ఇబ్బంది పడుతున్నానని చెప్పేవాడు మేడం. అంతే తప్ప పర్సనల్ గా ఎలాంటి గొడవలు లేవా? అదే విషయం మీద ఇద్దరి మధ్య గొడవ జరుగుండొచ్చుగా మేడం. ఈ మధ్య శ్రీకుమార్ బిల్స్ క్లియర్ చేస్తాడని ఫోన్ చేసి చెప్పారు మేడం. మరలాంటప్పుడు ఇద్దరు గొడవ ఎందుకు పడి ఉంటారు? ఏమో మేడం, వాళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్ళంతా ఇదే మాట అంటున్నారు మేడం. చూస్తుంటే ఈ కేసు చాలా ట్రిక్కీగా అనిపిస్తుంది. రిపోర్ట్స్ వస్తే గానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో గెస్ చేయలేము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అయితే మిమ్మల్ని స్టేషన్ పిలుస్తాం, మీరు రావాల్సి ఉంటుంది. అలాగే మేడం. కానిస్టేబుల్స్, కమాన్. వాట్సాప్ లో నీ అడ్రస్, నీ ఫోటో పెట్టాడు, కానీ నీ అడ్రస్ పట్టుకోవడానికి 3 గంటలు పట్టిందమ్మా. ఏదైతేనేమే నిన్ను కలిసి మాట్లాడతానని మా వాడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఆయన గురించి అయితే మాట్లాడకండి అన్నయ్య. పాప, వాడి మీద నువ్వు కేసు పెట్టావు, వాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు తల్లి. పాపమా? అలాంటి వాడిని పాపం అంటే ఎక్కడా లేని పాపాలు మనకు చుట్టుకుంటాయి అన్నయ్య. టీ ఇచ్చే దిక్కులేక అక్కడ చాలా బాధపడిపోతున్నాడు చెల్లె. ఆయన బాధలు మీరు చూసారు కాబట్టి మీకు అర్థమయ్యాయి. నా బాధలు ఎవరితో చెప్పుకోండి అన్నయ్య. ఆ సంగతి తెలుసుకుందామనగా ఇక్కడ దాకా వచ్చింది చెల్లె. అవి ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు అన్నయ్య. పెళ్ళైన దగ్గర నుంచి నన్నెంత నరకం పెట్టాడో నా ఒక్కదానికే తెలుసు. వాడు పైకడ కనపడగా చెల్లె, ఆయన లోపల ఇంకో మనిషి దాగున్నాడు. తాగిన ప్రతిసారి ఆ లోపల మనిషి బయటకొచ్చి నానా హింసలు పెడుతున్నాడు అన్నయ్య. అట్నా? ఇట్లాంటి వాడిని నాకు తెలియదు చెల్లె, లేదంటే వాడిని పోలీస్ స్టేషన్ లో దులిపేసేవాడిని. రోజు తాగడం, తిట్టడం, కొట్టడం, ఏంటని అడిగితే చంపుతాననడం. ఇట్లాంటి పనులను చేశాడు చెల్లెవాడు. సిగరెట్తో ఒంటి మీద కాల్చడం, బ్లేడ్లతో కొయ్యడం, ఇంకా చెప్పుకోలేని బాధలు చాలా ఉన్నాయి అన్నయ్య. అయితే వాడి మీద నువ్వు కేసు పెట్టడం కరెక్టే చెల్లె. నీలాంటి అమాయకురాలు హింస పెట్టినవాడు స్టేషన్ లో ఉండటమే కరెక్ట్ చెల్లె. నిన్ను చూస్తా ఉంటే బతకటం తెలియని అమాయకురాల్లా ఉన్నావు. నీకు ఏ కష్టం వచ్చినా ఈ బాబు అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో. అలాగే అన్నయ్య.
చెల్లె ఖర్చులకు డబ్బులు ఉన్నాయో లేదో ఇదిగో ఈ 5,000 ఉంచు. నువ్వు నిజంగా అన్నయ్యవి కాదన్నయ్య, మరే అన్నయ్యలో ఉన్న ఆ దేవుడివి. సరే వెళ్ళొస్తాను చెల్లె. అన్నయ్య చెల్లెమ్మా బ్లెస్ మీ అన్నయ్య. పర్వాలేదు చెల్లె, జాగ్రత్త చెల్లె. అలాగే. వస్తాను. వీడిలాంటి అమాయకుడు రోజుకొక్కడున్నా చాలు, కష్టం తెలియకుండా హ్యాపీగా బ్రతకచ్చు. అసలు ఈ కేసు ఏంటో చాలా గమ్మత్తుగా ఉంది. అవును మేడం. ముందు కాంట్రాక్టర్ చనిపోయాడు, తర్వాత చనిపోయింది గవర్నమెంట్ ఆఫీసర్. గవర్నమెంట్ ఎంప్లాయీనే మర్డర్ చేసేంత వరకు వెళ్ళారంటే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ జరిగింది అదే కదా మేడం. ఇంజనీర్కి కాంట్రాక్టర్కి మధ్య గొడవలంటే ఖచ్చితంగా లంచాలు డబ్బే గొడవ ఉంటుంది. అదే అనుకుంటే కాంట్రాక్టర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఇంజనీర్ భార్య మనతో ఎందుకు చెప్తుంది మేడం? అసలు ఇవన్నీ కాదు, ఇంజనీర్ని చంపిన ఆ మూడో వ్యక్తి ఎవరో కనుక్కోవాలి. మేడం, స్పాట్లో మనకు దొరికిన ఫుట్ ప్రింట్స్ గమనిస్తే వాడు చాలా హైట్ వ్యక్తిలా ఉన్నాడు. యా ఎత్తుకున్నవాడు మటర్ చేయకూడదా? ఏహే, నేను చెప్పేది అది కాదు. ఏయ్. అదే మేడం, క్రైమ్ చేసే వాళ్ళు ప్రొఫెషనల్గా ఆ హైట్లో ఉంటారు కదా అని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మర్డర్ జరిగిన ఇంటి ముందు రోడ్లో సీసీ ఫుటేజ్ మేడం. వెరీ గుడ్. దీంట్లో అయినా ఏదైనా క్లూ దొరికితే బాగుండు మేడం. చూసారా మేడం, పెద్ద గోపాల్ ఒకడే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నాడో. పైడి, ఎస్ మేడం. అర్జెంటుగా ఇక్కడ పార్క్ చేసిన కార్ నెంబర్ నోట్ చేసుకొని దాని డీటెయిల్స్ మొత్తం కనుక్కోండి. అలాగే మేడం. నువ్వు తీసుకొచ్చింది 10 నిమిషాల అవుట్పుట్ మాత్రమే. మళ్ళీ వెళ్ళి తర్వాతది కూడా చూడు. ఆ కార్ అక్కడే ఉందో వెళ్ళిపోయిందో కనుక్కో. ఎందుకు మేడం? ఒకవేళ హంతకుడు ఈ కార్లోనే వచ్చిండొచ్చు కదా. ఒకవేళ ఈ కార్ అక్కడ లేకపోతే వాడి ఖచ్చితంగా ఈ కార్లోనే వెళ్ళుంటాడు. అందుకే వెళ్ళు. సారీ మేడం. ఏంటి? ఫుటేజ్ ఎంతవరకు రికార్డ్ అయిందంట మేడం, తర్వాత అంతా బ్లాక్ చూపిస్తుంది. వాట్? అవును మేడం. బ్లాక్? క్రూర మృగంబుల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను, హిమాలయముపై జెండా పాతెను. కిరణ్ మేడం ఉన్నారా సార్? లేదమ్మా, బయటికి వెళ్ళిందమ్మా. నువ్వెవరు? కిరణ్ మేడంతో మాట్లాడాలండి, ఇక్కడికి రమ్మన్నారు. అవునా, సరే కూర్చోమ్మా, వచ్చేస్తా. అలాగేనండి. బాబు, మేడం గారు వచ్చారా? బాబునా? నా పేరు ఎలా తెలుసు నీకు? ఎవరు నువ్వు? మీరెవరు? ఈ ఇంట్లో పని మనిషా? వాడు పని మనిషి కాదమ్మా, మా బావమరిది. మీ బావమరిదా? సారీ సార్, నేను పని మనిషి అనుకున్నాను. బావా, ఒరేయ్, నిన్ను కలవడానికి వచ్చినట్టు ఫీల్ అయిపోబాక. అమ్మని కలవడానికి వచ్చింది. ఈవిడెవరు సుబాసు? ఆవిడేదో ఆశ్రమం నుంచి వచ్చింది, అమ్మాయితో పని ఉందంట. నమస్కారం మేడం. నమస్తే. ఎవరు? కూర్చోండి. నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తుంది అమ్మడు. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? ఆశ్రమానికి ఫండ్స్ లేక ఇబ్బందిగా ఉంది మేడం. పిల్లలకి 3 పూట్ల అన్నం వండి పెట్టడం కూడా చాలా కష్టంగా ఉంది మేడం. మీరు సాయం చేస్తారని వచ్చాను మేడం. స్టేషన్కి వెళ్ళాను, అక్కడ మీరు లేరని చెప్పారు. అడ్రస్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. అయ్యో అవునా, ఇది నెలాఖరు కదా, ఇలాంటివన్నీ ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదమ్మా. ఆ మధ్య మా ఆశ్రమానికి వచ్చి ఎప్పుడైనా కలవమని చెప్పారు కదా మేడం. నేనెప్పుడు చెప్పాను? అవును మేడం, కాకపోతే మీరేదో కేసు పని మీద సివిల్ డ్రెస్లో వచ్చారు. చూడమ్మా, మీ దగ్గరికి వచ్చింది నేను కాదు, వేరే అమ్మాయి. చిట్టి, నీ డూప్ అమ్మాయి వీళ్ళ దగ్గర టోపీ పెట్టినట్టుగా ఉంది. మాష్మతి. లేదు మేడం, మీరు మర్చిపోయినట్టున్నారు. కావాలంటే చూడండి. ఇదిగోండి మేడం, చూడండి.
అప్పుడు చెప్తే నమ్మలేదు కదా, చూడు సేమ్ టు సేమ్. నానా ఆవిడకో 2000 ఇవ్వండి. నేను మార్కెట్కి వెళ్ళాలమ్మడు. ఇవ్వు నానా. ఇదిగోనమ్మా. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. అలాగే. మహేష్మతి, ఇటు అమ్మడు. చూసావమ్మడు, ఈ అమ్మాయి పోలీస్ డ్రెస్ వేస్తే సేమ్ టు సేమ్ నీకులాగా ఉంటది. ఈ అమ్మాయి సర్కస్ లో పిల్లలా ఉంది. దీన్ని నా కూతురుతో పోలుతావేటి? నానా ఇప్పటిదాకా చాలా మంది పగతో నన్ను దెబ్బ కొట్టాలని చూశారు, కానీ ఈ మహేష్మతి మాత్రం నాకు మెంటల్ టార్చర్ పెడుతుంది. చూస్తాను, దాని అంతు తేలుస్తాను. చిట్టి, నా ఫ్రెండ్ రాయుడు బారిని కలిశాను. ఏమైంది? నేను ఓడిపోయాను చిట్టి. ఆ అమ్మాయి ఉత్తమరాలు. మా ఓడు జైల్లో ఉంటమే కరెక్ట్. ఎక్కడికక్క? మన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం కదా, ఆఫీస్కి వెళ్తున్నాం. అక్క మరి లేకపోతే ఏంట్రా? రోజు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాప్ కి అక్క. ఈ రోజు కూడా అక్కడికి వెళ్తున్నావు. అరే ఇక్కడ దిగిన ప్యాసింజర్ బ్రీఫ్ కేస్ మర్చిపోయారే. డబ్బులుంటే మనం తీసుకోవాలి, డబ్బులు లేకుంటే పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. ఓరే గుండిగా, నాకెందుకో బస్ స్టాప్కి వెళ్ళక ముందే మధ్యలోనే ఏదో తగులుతుందని కొడుతుందిరా. అదృష్ట దేవత ఆన్ ది వేలని తగిలితే ఇదిగో ఇట్టంటనే తగులుతారా. ఆ సూట్ కేసా? అంతేగా, ఎలా కొట్టేస్తాను చూడు. ఇలారా. అర్థమైంది కదా? పద. అన్నా 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 బెంగళూరు పోవాలా, నీ కార్లో తీసుకుపోతావా? రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో వెళ్ళమ్మా. ఆ బచ్చా మాకు తెలీదా? రైల్లోనేమో ఏదో రిజర్వేషన్లు అంటారు, బస్సులో పోదామంటే బుకింగ్లు అంటారు. అవన్నీ తెలియకే కదన్నా నిన్ను తీసుకుపోమంటున్నాను. వెయిటింగ్ లో ఉన్నానమ్మా. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, నన్ను వదిలేయమ్మా, తీసుకుపోనా? ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, కుదరదమ్మా, నీకే చెప్తున్నా, వెళ్ళు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. కుదరదమ్మా, నీకే చెప్తున్నా, వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళు. ఎట్టిచ్చరా డ్రైవర్కే? ఈ పాడికి అడిగి తిమ్మ తిరిగి మధ్య పోయింటుంది అక్క. ఓపెన్ చెయ్. ఓపెన్ చేస్తున్నా. ఇది రావట్లేదు అక్క. ఎహే, లే పట్టుకో, ఇలా పట్టుకో. ఇదేట్రా, నోట్ల కట్లు ఉంటాయనుకుంటే బూట్లు గ్లౌజులు ఉన్నాయి. ఇప్పుడు ఇవేం చేద్దాం అక్క? ఏం చేద్దాం, దారిలో ఎవడన్నా తగిలితే ఆడ మొఖాన్ని పడేయడమే. పద. పైడి మేడం, మనం చూసిన సీసీ ఫుటేజ్ వీడియోలో ఆ శ్రీకుమార్ ఇంటి ముందు ఆగిన కార్ డీటెయిల్స్ కావాలన్నాను. ఏమైంది? ఆర్టీఏ ఆఫీస్లో ఇచ్చిన అడ్రస్కి వెళ్ళాను మేడం, కానీ అక్కడ లేడు. సరే, ఆ కార్ నంబర్ అన్ని స్టేషన్స్ కి పంపించి ఎంక్వైరీ చేయమని చెప్పు. అలాగే మేడం. మేడం, డబుల్ మర్డర్ పోస్ట్ మార్టం ల్యాబ్ రిపోర్ట్స్ మేడం. ఇద్దరు రివాల్వర్తో కాల్చడం వల్లే చనిపోయారు. వాళ్ళ బాడీ నుండి రికవర్ చేసిన బుల్లెట్స్ రెండు ఒకే రివాల్వర్ నుండి పేలాయి. కానీ మనం క్రైమ్ ప్లేస్లో 2 రివాల్వర్స్ని రికవరీ చేశాం కదా. ఎస్, ఒకటి శ్రీకుమార్ది, ఇంకోటి జనార్దన్ది. 2 రివాల్వర్స్ లైసెన్స్ ఉన్నవే. ఆ కాంట్రాక్టర్ ఇంజనీర్ వాళ్ళ ఇంటికి రివాల్వర్ ఎందుకు తీసుకెళ్ళాడు మేడం? మేబీ సేఫ్టీ కోసం అయి ఉంటుంది. ఆ ఇంజనీర్ శ్రీకుమార్ మెంటల్ కేసు అని బయట టాక్ మేడం. ఎగ్జాక్ట్లీ, అదే నిజమై ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్, 12-inch ఫుట్ ప్రింట్స్ చూసాం కదా మేడం. తలుపు దగ్గర తప్ప ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. హ్యాండ్ గ్లౌజులు వాడాడేమో మేడం. వాడారేమోరా, అక్కడ చచ్చింది ఇద్దరు కదా, సో వాళ్ళని ఎవరో ఇద్దరు వచ్చి చంపుండొచ్చు. ఊరుకో అన్నా, ఒక్కడే ఇద్దరిని చంపిండొచ్చు కదా. అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు ఏం చెప్పలేం. అక్కడ 12-inch షూ దొరికింది అంటే అంత పెద్ద పాదాలు చాలా తక్కువ మందికి ఉంటాయి.
కేసుని మిస్లీడ్ చేయడానికే చేసుండొచ్చు కదా మేడం. నిజమే, ఇది కూడా ఆలోచించాల్సిందే. విచిత్రం ఏంటంటే అక్కడ విట్నెస్లు ఎవరూ లేరు. ఆ టైంలో ఇంట్లో ఉన్నది శ్రీకుమార్ జనార్దన్ ఇద్దరు చనిపోయారు. అయితే దొరికిన ఆధారాల ద్వారా హంతకుడిని పట్టుకోవాల్సి వస్తుందేమో మేడం. నమస్తే మేడం. నమస్తే మా, కూర్చోండి. చెప్పండి. మేడం, నా పేరు సత్యవతి. చనిపోయిన ఇంజనీర్ శ్రీకుమార్ భార్యని. శ్రీకుమార్ గారి భార్య పేరు సరళ కదా? నన్ను వదిలేసి ఆవిడతో ఉంటున్నాడు మేడం. నువ్వు చెప్పిన దానికి ఆధారాలేంటి? మాది రాజమండ్రి దగ్గర పల్లెటూరు మేడం. పెళ్లిలో దిగిన ఫోటోలు మాత్రమే ఉన్నాయి మేడం. మేడం, ఆయన చనిపోయాడని తెలిసి ఆయన ఆఫీస్కి వెళ్ళాను మేడం. ఎవరు నమ్మడం లేదు మేడం. అమ్మా, నీ భర్త శ్రీకుమార్ని ఎవరు చంపారో తెలిసాక నీకు తప్పకుండా న్యాయం చేస్తాం. భవానీ, ఆవిడ దగ్గర డీటెయిల్స్ తీసుకొని కంప్లైంట్ రాసుకో. ఓకే మేడం, రండమ్మా. ఉంటాను మేడం. సర్ల గారు, సర్ల గారు, సర్ల గారు, ఏంటి ఇంతసేపు నుంచి పిలుస్తున్నాను? ఏం చేస్తున్నారు? సారీ మేడం, ప్రశాంతత కోసం భగవద్ధ్యానంలో ఉన్నాను మేడం. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి మేడం. మీకు శ్రీకుమార్ గారితో పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు మేడం. ఎందుకంత పర్టికులర్గా అడుగుతున్నారు? శ్రీకుమార్ గారి గురించి ఈరోజు మాకు విషయం తెలిసింది. మేడం, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి మేడం. బయట ఆయన మీద రకరకాల పుకార్లున్నాయి, కానీ వాటన్నిటినీ నేను నమ్మను. శ్రీకుమార్ గారి మొదటి భార్య స్టేషన్కి వచ్చింది. అయితే ఈ న్యూస్ ఆవిడకి తెలిసినట్టుంది. అయితే ఆమె గురించి మీకు ముందే తెలుసా? తెలుసు. ఆయన నన్ను రెండో పెళ్లి చేసుకున్నారు. దానికి ఆధారం, ఐ మీన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? ఉంది మేడం. ఆర్య సమాజంలో మా పెళ్లి జరిగింది. కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తా. సరే, చూపించండి. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తీసుకురండి. అలాగే మేడం. ఇవిగోండి మంచినీళ్ళు. అక్కడ పెట్టండి. శ్రీకుమార్ గారు రూమ్ ఒకసారి చెక్ చేయొచ్చా? ప్రాబ్లం లేదు మేడం, చెక్ చేయండి. ఓకే, ఆయన రూమ్ ఆ రూమే మేడం. నేను వెళ్ళి మా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. సరే భవానీ, పైడి ఆ రూమ్ చెక్ చేయండి. ఓకే మేడం. సదాశివం, ఓకే మేడం. ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఏమైనా ఆధారాలు దొరికాయా? ఈ మెమరీ కార్డ్ ఆయన ప్యాంట్ జేబులో దొరికింది మేడం. ఫోన్లో ఉండాల్సిన మెమరీ కార్డ్ జేబులో ఉంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మేడం, ఇదిగోండి మ్యారేజ్ సర్టిఫికేట్. పైడి మేడం. వీటి ఫొటోస్ తీసుకో. ఓకే మేడం. శ్రీకుమార్ గారికి డైరీ రాసే అలవాటు ఉందా? లేదు మేడం. ఆయన చనిపోయిన రోజు విజయవాడ బయలుదేరనన్నారు. ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు? సాయంత్రం 6:30కి వాసవి ట్రావెల్స్లో బయలుదేరాను మేడం. ఓకే, అవసరమైతే మేము మళ్ళీ వస్తాం. ఈ కేసేంటి ఎట్నుంచి ఆలోచించిన ఒక క్లారిటీ రావడం లేదు. అక్కడ 2 సవాలున్నాయి, 2 రివాల్వర్లున్నాయి. కానీ ఒక రివాల్వర్తోనే ఇద్దరు చనిపోయారు. ఒకరెదురుగా ఒకరు నిలబడి ఎట్ ఏ టైం ఒకరినొకరు షూట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకడు చనిపోయిన 3 నిమిషాల తర్వాత ఇంకొకడు చచ్చాడు. చచ్చినవాడు చంపడానికి లేదు. అంటే ఈ గ్యాప్లో వేరే వాడెవడైనా వచ్చాడా? మేడం, టీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దు. మేడం, ఈ సందు చివర కొత్తగా టీ స్టాల్ పెట్టాడు మేడం. అక్కడ అల్లం టీ సూపర్ గా ఉంటది మేడం. అలాంటి అయితే సదాశివం మన స్టేషన్ నుంచి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ కి వెళ్ళినప్పుడు హలో, అక్కడ పెట్టినోడే ఇప్పుడు ఇక్కడ పెట్టిండు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే. ఏయ్ ఆగు, డబ్బులు తీసుకోకుండా వెళ్తున్నావే? భలే వారే మేడం.
వాడికి పర్మిషన్ ఇచ్చిందే మనం. షడప్. వాడికి పర్మిషన్ ఇచ్చింది వాడు బ్రతకడానికి, అంతేగాని మనకి టీలు పంపిణీ చేయడానికి కాదు. ఇదిగో తీసుకెళ్ళు. ఓకే మేడం. అసలు ఈ దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, అక్రమ సంబంధాలు అసలు ఇవన్నీ ఎందుకు మేడం? అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా. అప్పుడు నువ్వు నేను రోడ్డు మీద తిరగాల? మన ఉద్యోగాల సంగతి ఏందన్నా? గోపాల్, మేడం నేను శ్రీకుమార్ ఇంట్లో మెమరీ కార్డ్ తెచ్చాం కదా, ఉంది మేడం, ఇమ్మంటారా? అందుకే కదా అడిగింది.